మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వాకింగ్ యొక్క పాత్ర ఏంటి? వాకింగ్ రోజుకు 10 నిమిషాలు నడిస్తే, వేగంగా ఫాస్ట్గా 10 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే మన ప్రాణాపాయం తగ్గుతుంది, కొంత 7% తగ్గుతుంది అంటున్నారు. అలాగే 20 మినిట్స్ చేస్తే ఇంకో కొంచెం తగ్గుతుంది అంటున్నారు. 30 మినిట్స్ చేస్తే ఇంకొంచెం తగ్గుతుంది అంటున్నారు. అలాగే రోజుకి 8,000 అడుగులు అని, 10,000 ఫీట్ వాకింగ్ అని, ఇలా రకరకాలుగా మాట్లాడుతుంది. ఇదంతా కూడా మన లాంగివిటీని పెంచటము, ప్రాణాపాయాన్ని రాకుండా చేయటము అని అంటున్నారు కదా. మీరు వాకింగ్ వాట్ ఇస్ ది బెస్ట్ వాకింగ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జస్ట్ బ్రిస్క్ వాకింగ్తోని వెయిట్ లాస్ అవ్వదండి ఎవరికైనా కూడా. సో దేర్ హ్యాస్ టు బీ సమ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, అంటే అప్పర్ ఆర్ లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ అనేవి మ్యాండేటరీ. బట్ వాకింగ్ డెఫినెట్లీ హెల్ప్స్. ఇప్పుడు నార్మల్ వాకింగ్ కాకుండా బ్రిస్క్ వాకింగ్ చేస్తే అంటే స్వెట్ రావాలి, అంటే కొంచెం ఫాస్ట్ వాకింగ్ ఉండాలి. అంటే బ్రిస్క్ అంటే ద మూవ్మెంట్స్ హ్యావ్ టు బీ వెరీ స్విఫ్ట్. సో బ్రిస్క్ వాకింగ్తోని డెఫినెట్లీ దేర్ ఈస్ ప్రూవెన్ ఎవిడెన్స్, అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే లాంగర్ లైఫ్ స్పాన్, ఇట్ ఇంక్రీజెస్ లాంజివిటీ అండ్ ఆల్. బట్ వెయిట్ లాస్ జస్ట్ విత్ వాకింగ్ అంటే కాదు. Along with walking, they should do some proper physical activity, upper and lower body exercises. It could be cycling, running, jogging, sweat ravali ekkuva. So brisk walking can be done for at least 30 minutes. 30 minutes is enough. But World Health Organization aim state chestundante for each age group there is a different time anamata. Weekly 4 times cheyochu, weekly 5 times cheyochu, or every day good cheyochu. But for Indians, the recommendation is every day at least 1 hour, 45 minutes to 60 minutes of proper physical activity, include brisk walking. So brisk walking can range from 10 minutes to 20 minutes to 30 minutes. But only brisk walking toni weight taggadu. Brisk walking is good. Life risk tagutunda walking valla? లైఫ్ రిస్క్ అంటే ఎస్, లాంజివిటీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాకింగ్లో భాగంగా 10,000 అడుగులు నడవాలి, 10,000 ఫీట్ పర్ డే అని ఒకరు అంటున్నారు. సైన్స్ 8,000 ఫీట్ పర్ డే అంటున్నారు. ఇది వాట్ ఈజ్ కరెక్ట్? ర్యాండమ్లీ సంబడి కోటెడ్ దట్ ఫిగర్ అండి. ర్యాండమ్లీ మీరు చెక్ చేస్తే 10,000 ఫీట్ తనకు ఆ నంబర్ నచ్చి దే జస్ట్ కోటెడ్ 10,000 ఫీట్ చేస్తే చాలా మంచిదని. సో ఎవ్రీబడి స్టార్టెడ్ థింకింగ్ దట్ ఈస్ గుడ్ అని. బట్ ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ డిఫర్స్. ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి నేను 10,000 మీరు చేయాలి అని నేను చెప్పలేను కదా. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో మీరు ఎంతవరకు చేయగలగరు అనేది అది మీకు తెలుస్తుంది. ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్. వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ గుడ్, మీ హెల్త్కి చాలా మంచిది. అది కూడా ఫ్రెష్ ఎయిర్లో చేయాలి, నాట్ ఇన్ సమ్ ఏసీ రూమ్స్ ఆర్ ఇన్ క్లోజ్డ్ ఏరియా. ఇట్ షుడ్ బి వేర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రీనరీ. ఓకే, సో అండ్ మంచి షూస్ వేసుకోవాలి, వాకింగ్ షూస్ వేసుకోవాలి, బ్రిస్క్ వాకింగ్ ఉండాలి. యూ హ్యావ్ టు స్వెట్ ఇట్ అవుట్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ బ్రీదింగ్. సో అలా ఉండాలి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఫ్లోర్ కూడా, యా, ఫ్లోర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇట్ కెన్ రేంజ్ బిట్వీన్ 20 minutes to 30 minutes. అందులో మీరు ఎన్ని స్టెప్స్ అయినా కవర్ చేయొచ్చు. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాకింగ్ ఇస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అది మన హెల్త్కి మంచిది, మన ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల దెర్ ఇస్ ప్రూవెన్ సైన్స్ దట్ లాంజివిటీ ఆల్సో ఇంక్రీజెస్. బట్ వాకింగ్తోనే వెయిట్ దిగుతుంది అంటే నో, జస్ట్ విత్ వాకింగ్ వెయిట్ తగ్గదు. హార్ట్కి మంచిది అంటారు. అలాగే బ్రెయిన్ న్యూరలాజికల్గా మంచిది. ఈ డిమెన్షియా రాకుండా ఉండడానికి వాకింగ్ ఉపయోగపడుతుంది అంటారు. సో వాకింగ్ ఈజ్ బెస్ట్, బట్ మనకుండే కండిషన్స్ బట్టి మనం చేసుకోవాలి. అయితే 10,000 ఫీట్ 8,000 ఫీట్ అనేది ఏం చెబుతున్నారంటే ఒకేసారి వరుసగా నడవకపోయినా పర్లేదు, ఇన్ డే ఎప్పుడైనా పర్లేదు, ఓవరాల్గా రోజుకో 10,000 అడుగులు నడిస్తే మంచిది. త్రూ అవుట్ ద డే ఎంత ఫిజికలీ మోర్ యాక్టివ్ ఉంటే అంత బెటర్. అంటే యూ షుడ్ మూవ్ మోర్. షుగర్ విషయంలో డయాబెటిక్ అవుతున్నారు కదా, అవాయిడ్ వైట్స్ అనేది ఒక స్లోగన్ మనం వింటున్నాం. అందులో భాగంగా షుగర్ వద్దంటున్నారు. షుగర్తో కంపేర్ చేసుకుంటే బెల్లం మంచిది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో వైట్ షుగర్ కంటే జాగరీ బెటర్ అని చాలా మంది అంటున్నారు. ఎందుకు? వైట్ షుగర్లో జాగరీలో ద క్యాలరీ వాల్యూ ఇస్ ద సేమ్ అండి. రెండిట్లో ద క్యాలరిఫిక్ వాల్యూ ఇస్ 100% సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే జాగరీలో సమ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది కొంచెం, అందుకు దే సే జాగరీ ఇస్ బెటర్ దాన్ షుగర్. అదర్వైజ్ ద క్యాలరీ వాల్యూ ఇస్ 100% సేమ్. So sugar aina, jaggery aina, honey aina, or any other natural form of sugar, it is still the same. Calorie value won't change. It is the same. Utti bellamlo manaku koncham iron content ఎక్కువగా ఉంటుంది compared to sugar. That's it. మన తెలుగు వాళ్ళంటే మన భోజనంలో కంపల్సరీగా అన్నం అనేది ముఖ్యం. సో వైట్ రైస్ అలవాటు ఉన్న వాళ్ళు తినండి, బట్ పోర్షన్ సైజెస్ లిమిట్ చేయాలి. రైస్ క్వాంటిటీ షుడ్ బి లెస్.
నేను చెప్పినట్టు వెజిటబుల్ క్వాంటిటీ షుడ్ బి మోర్. ఎక్కువగా గాడ్స్ తినాలి, లైక్ బాటిల్ గాడ్, బిటర్ గాడ్ అంటే కాకరకాయ. సో ఇలాంటివి ఎక్కువగా తినాలి, స్పెషలీ డయాబెటిక్ వాళ్ళు. హై షుగర్ ఫుడ్స్ షుడ్ బి లిమిటెడ్. ఎనీథింగ్ లైక్ వైట్ ఫుడ్స్ మీరు అన్నట్టు లిమిట్ వైట్ రైస్, వైట్ మైదా, వైట్ సాల్ట్, దట్ షుడ్ బి లిమిటెడ్. కంప్లీట్లీ అవాయిడ్ చేయడం ఎవరికైనా కష్టం. అట్లీస్ట్ పోర్షన్ సైజెస్ తక్కువ చేయండి. దాల్ ఎక్కువగా తినండి, అండ్ ఇట్ షుడెంట్ బి అ ప్లెయిన్ దాల్. సమ్ లీఫీ గ్రీన్ షుడ్ బి దేర్ ఇన్ ద దాల్, అంటే పాలక్ దాల్, మేథీ దాల్, సమ్ లీఫీ వెజిటబుల్ షుడ్ బి దేర్ ఇన్ దాల్. అవాయిడ్ పాపడ్స్, అవాయిడ్ పికిల్స్. పికిల్స్లో ఏంటి, పాపడ్స్లో దర్ ఇస్ లాట్ ఆఫ్ సోడియం, అండ్ పికిల్స్లో సాల్ట్ ఎక్కువ అండ్ ఆయిల్ ఎక్కువ అండ్ ఈవెన్ కారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆల్ 3 ఆర్ వెరీ హై. పికిల్స్లో ఊరగాయల కంటే డైలీ చేసే రోటి పచ్చడి మంచిది అంటున్నారు. అది బెస్ట్ అండి. యా, ద ఫ్రెష్ వెజిటబుల్ చట్నీస్, ద రోటి పచ్చళ్ళు చాలా మంచిది కంపేర్డ్ టు ద పికిల్స్. బ్రౌన్ రైస్ కూడా ఇప్పుడు బాగా కల్చర్ అవుతుంది కదా. సి ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్ మీరు తీసుకున్నట్లయితే, బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్లో ఏంటంటే బ్రాన్ తీసేస్తారు. ఇట్ ఈస్ అ కంప్లీట్ పాలిష్డ్ రైస్. బ్రౌన్ రైస్లో ద ఫైబర్ అండ్ సమ్ మోర్ న్యూట్రియంట్స్ ఆర్ దేర్. వాటర్ సాల్యుబుల్ బి వైటమిన్స్ అంటారు, అవి ఎక్కువగా ఉంటాయి బ్రౌన్ రైస్లో. అందుకే బ్రౌన్ రైస్ మనం ఎక్కువ క్వాంటిటీలో తినలేం. 1 సర్వింగ్ ఆర్ మాక్సిమం 2 సర్వింగ్స్ తర్వాత విల్ బి లైక్ ఇనఫ్, వీఆర్ ఫుల్. అదే వైట్ రైస్తో అది ఉండదు. ఎంత పెట్టినా వీ కీప్ ఆన్ ఈటింగ్. ఎందుకు? దెర్ ఇస్ నో ఫైబర్, దెర్ ఇస్ నో బ్రాన్, అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. బికాస్ వీ కీప్ ఆన్ వాషింగ్ రైస్ కుక్ చేసే ముందు చాలా మంది దే కీప్ ఆన్ వాషింగ్ మోర్ దెన్ వన్స్, 2 to 3 times. ఆ వాషింగ్లో ఏమవుతుంది, ఆల్ ద వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ లాస్ట్. అంటే ఒకప్పుడు దంపుడు బియ్యం చాలా మంచిది అని హెల్తీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మనం తింటాం లేదు అంటున్నారు కదా. సో మనం దాన్ని రివైవ్ చేసుకోవచ్చు ఆ దంపుడు బియ్యాన్ని మళ్ళీ. దానికంటే మిల్లెట్ స్టార్ట్ చేయండి. కొర్రెలు, సామెలు, ద ఫాక్స్ టైల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్స్, జోవార్, బాజ్రా, న్యూట్రీ సీరియల్స్. రైస్ తిన్నా లిమిట్ ద క్వాంటిటీ అంటున్నాను. కంప్లీట్లీ రైస్ ఇస్ బ్యాడ్ అని నేను అనను. ఐ విల్ సే పోర్షన్ సైజెస్ మ్యాటర్ అ లాట్, మోడరేషన్ ఇస్ ద కీ అంటాను. బ్యాలెన్స్డ్ డైట్ అని మనం ఎందుకు అంటాం? ఏదైనా మనం బ్యాలెన్స్లో చేస్తే వీ కెన్ ప్రివెంట్ డిజీజెస్. సో కాఫీ చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అని కొంతమంది చెబుతున్నారు. అందులో బ్లాక్ కాఫీ ఇంకా మంచిది అంటున్నారు. ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఎలా చూడాలి దీన్ని? సి బ్లాక్ కాఫీ ఇస్ నాట్ హార్మ్ఫుల్ ఇఫ్ ఇట్ ఇస్ టేకెన్ ఇన్ లిమిటెడ్ అమౌంట్స్. బ్లాక్ కాఫీ కూడా 10 cups తాగితే మంచిది అని నేను ఎవ్వరు చెప్పరు, నేను కూడా చెప్పాను. Maximum 1 or 2 cups, not more than that. Whether it is a black coffee, milk coffee, or any kind of coffee, it should be taken in moderate amounts or limited amounts. Excess amounts lo తీసుకోవద్దు. ఇంకోటి, black coffee is going to kill appetite and it will keep your brain cells more active. So మామూలు కాఫీ, ఫిల్టర్ కాఫీ, కాఫీస్ అంటే all the coffees are good అండి. Different types of coffee has different nutrition value. For example, milk coffee తీసుకుంటే you will get the goodness of milk and the goodness of caffeine. Black coffee, it's like a shot. A black coffee shot ఏంటి, it will keep you active, and if you're taking it without sugar, it is okay for your body. కానీ ఎక్సెస్లో తీసుకోవద్దు అది.